ఖమ్మం జిల్లా బోనకల్లో దారుణం జరిగింది. గుండె కుడివైపు ఉందంటూ భార్యను వదిలేశాడు భర్త. పెళ్లైన 16 రోజులకే భార్యను పుట్టింటికి పంపాడు భాస్కరాచారి. న్యాయం కోసం ఒంటరి పోరాటం చేస్తోంది ఆ బాధితురాలు. దాదాపు 7 ఏళ్లుగా తనకు భర్త కావాలంటూ అత్తింటికి వచ్చింది భార్య భవాని. కోడలిపై మామ వెంకటేశ్వర్లు దాడి చేశాడు. దాడిలో భవానికి తీవ్ర గాయాలయ్యాయి. బోనకల్ పిఎస్లో ఆయన హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇక భర్త భాస్కరాచారి ప్రస్తుతం పరారులో ఉన్నాడు. భర్త ఆచుకు చెప్పకుండా అత్తా మామ దాచిపెట్టారంటూ భవానీ ఆరోపిస్తారు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి, సస్పెండ్ చేయాలి సార్. మాకు కావాల్సింది రెండే న్యాయం. నా బిడ్డని పుట్టింది సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన న్యాయం అది. కొడుకుని తీసుకొచ్చేదాకా కూడా నా ఇంట్లో ఉండేటట్టు ఇవ్వండి సార్. మీరు దయచేసి నేను చెప్తున్నా, 6 సంవత్సరాలు సార్. డోర్ పెట్టేశారు. మీ అత్తగారి ఇంట్లో నువ్వు ఉండని డోర్ లోపలికి పంపించింది. అనేసరికి ఇద్దరు భార్య భర్త టక్కున డోర్ పడేశారు. డోర్ పెట్టేశారు. ఒక కానిస్టేబుల్ అయి ఉండి ఇలా కొడతారండి కోడల్ని? చెప్పండి. వాడిని మాత్రం సస్పెండ్ చేయాలి. వాడి డ్యూటీలో లేకుండా లేదు. నా బిడ్డ కొట్టాడు వాడు. బయటపడ్డాడు. ఆ బిడ్డ న్యాయం జరిగేటట్టయితే నేను వస్తాను, లేకపోతే మీరు రాను. ఎస్పీ గారు నాకు న్యాయం చేయాలి, డిఎస్పీ గారు నాకు న్యాయం చేయాలి. సీఎం గారికి ఎన్నిసార్లు చేయాలి, న్యాయం చేయలేదు. మాకు కోర్టు న్యాయం చేయలేదు, న్యాయం చేయలేదు. ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన భవానికి బోనకల్ మండలానికి చెందిన భాస్కరాచారికి 2018లో వివాహమైంది. గుండె కుడివైపు ఉందంటూ పెళ్ళైన 16 రోజులకే భార్యను భర్త పుట్టింటికి పంపాడు. తనను మోసం చేసి పెళ్లి చేసుకుందంటూ కోర్టుకు వెళ్ళాడు భాస్కరాచారి. అయితే భార్యకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పిచ్చింది. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా భార్యను వదిలేశాడు భర్త. న్యాయం కోసం 7 ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తోంది బాధితురాలు. తాజాగా భర్త ఇంటికి వెళ్లిన భవానిపై మామ వెంకటేశ్వర్లు దాడి చేశాడు. తన భర్త తనకు కావాలంటూ అత్తుకొచ్చిన ఆ భవానిపై మామ విచక్షణారహితంగా కొట్టాడు. మామ దాష్టికం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. భవానిపై విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె ఇంటర్నల్ పార్ట్స్ కూడా దెబ్బతిన్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం భవాని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతుంది. అయితే భవాని తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటుంది. ఈ నేపథ్యంలో భవానీతో పాటు ఆమె బంధువులు కూడా ఆమెకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడారు? భవాని అండి, నాకు 2018లో పెళ్ళైంది. కానిస్టేబుల్ తోటి. నా భర్త పేరు విజయ్ భాస్కరాచారి. పెళ్ళైన 16 రోజుల వరకు మేము కలిసి ఉన్నాము. తర్వాత ఎవరో వచ్చి నా గురించి చెప్పారు. గుండె రైట్ సైడ్ ఉందన్న కారణంతో నన్ను కోర్టుకు వెళ్ళారు. కోర్టు దగ్గర కూడా నాకు న్యాయం జరగలేదు. పోలీసుల దగ్గరికి వెళ్ళాము. పోలీసుల దగ్గర న్యాయం జరగలేదు. అయితే కోర్టు ఆధ్వర్యం ద్వారా నేను నా అత్తగారి ఇంటికి వెళ్ళొచ్చా అని లాయర్ని అడిగితే వెళ్ళొచ్చమ్మా, అది నీ ఇల్లు అన్నారు. అందుకే ఈరోజు నా అత్తగారి ఇంటికి వచ్చాను. మా అమ్మని తీసుకొని వచ్చాను సార్. మా అమ్మోళ్ళు ఇంట్లో లేరు. నేను ఒక్కదాన్నే ఇంటి లోపలికి వచ్చాను. మా మామయ్య పోలీస్ డ్రెస్ వేసుకొని నేను పోలీస్ అని అధికారంతో నన్ను కొట్టారు సార్. పోలీస్ కొట్టారు, అత్త మామ కొట్టారు సార్. ఏంటండి వచ్చాను సార్. డోర్ వేసి వీళ్ళు కొట్టేశారు. స్టూల్ విరిగిపోయింది, ప్లాస్టిక్ స్టూల్ విరిగిపోయింది సార్. అది మీ చేతి మీద
ఇప్పుడు ఏం కావాలమ్మా నీకు? నా భర్త ఎక్కడున్నాడో బయటికి రావాలి సార్. ఎక్కడ దాచిపెట్టాడో అది కావాలి సార్. నా భర్త ఇప్పుడు నా ముందుకు రావాలి అంతే. నా భర్తని ప్రత్యక్షం చేయమని నేను అందరినీ కోరుకుంటున్నాను. పేరు భవానీ అండి. నాకు 2018లో పెళ్ళైంది. కానిస్టేబుల్ కొడుకుతోటి. నా భర్త పేరు విజయ్ భాస్కరాచారి. పెళ్ళైన 16 రోజుల వరకు మేము కలిసి ఉన్నాము. తర్వాత ఎవరో వచ్చి నా గురించి చెప్పారు. గుండె రైట్ సైడ్ ఉందన్న కారణంతో నన్ను కోర్టుకు వెళ్ళారు. కోర్టు దగ్గర కూడా నాకు న్యాయం జరగలేదు. పోలీసుల దగ్గరికి వెళ్ళాము. పోలీసుల దగ్గర న్యాయం జరగలేదు. అయితే కోర్టు ఆధ్వర్యం ద్వారా నేను నా అత్తగారి ఇంటికి వెళ్ళొచ్చా అని లాయర్ని అడిగితే వెళ్ళొచ్చమ్మా, అది నీ ఇల్లు అన్నారు. అందుకే ఈరోజు నా అత్తగారి ఇంటికి వచ్చాను. మా అమ్మని తీసుకొని వచ్చాను సార్. మా అమ్మోళ్ళు ఇంట్లో లేరు. నేను ఒక్కదాన్నే ఇంటి లోపలికి వచ్చాను. మా మామయ్య పోలీస్ డ్రెస్ వేసుకొని నేను పోలీస్ అని అధికారంతో నన్ను కొట్టారు సార్. పోలీస్ కొట్టారు, అత్త మామ కొట్టారు సార్. ఏంటండి వచ్చాను సార్. డోర్ వేసి వీళ్ళు కొట్టేశారు. స్టూల్ విరిగిపోయింది, ప్లాస్టిక్ స్టూల్ విరిగిపోయింది సార్. అది నీ చేతి మీద ఇప్పుడు ఏం కావాలమ్మా నీకు? నా భర్త ఎక్కడున్నాడో బయటికి రావాలి సార్. ఎక్కడ దాచిపెట్టాడో అది కావాలి సార్. నా భర్త ఇప్పుడు నా ముందుకు రావాలి అంతే. నా భర్తని ప్రత్యక్షం చేయమని నేను అందరినీ కోరుకుంటున్నాను. నేను 2018 మే 6వ తారీఖు నాడు మ్యారేజ్ చేయడం జరిగింది. హిందూ సాంప్రదాయ ప్రకారంగానే నేను పెళ్లి చేయాలని జరిగిందండి. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత 16 పడ నుంచి అమ్మాయి సిమ్ములు అడగటం, నెంబర్లు అడగటం, మార్చడం అని కొట్టడం, అతనం కట్టం కావాలని చెప్పని వేధించి కాల్ చేస్తూ పెద్ద మనుషుల లెక్కలో మాట్లాడడం జరిగింది. ఆ పైన ఆ కట్టం సరిపోదంటే కూడా ఇంకో కార్యక్రమం ల్యాండ్ ఇస్తాను కూడా చెప్పాను నేను. ఫస్ట్ ఒప్పుకుంది 1 ఎకరున్నరే, తర్వాత 2 ఎకరాలు ఇస్తాను కూడా మా పెద్ద మనుషులు ఒప్పించారు. నాకు ఓకే అన్నాను. ఆ తర్వాత ఓకే అని చెప్పని మళ్ళీ తీసుకుపోతా అని చెప్పని మళ్ళీ కొద్ది రోజులు ఆగిన తర్వాత ఆ అమ్మాయికి ఆర్ట్ అని చెప్పని చెప్పలేదని చెప్పని నా మీద సీట్ చేసి పెళ్లి చేశాడని చెప్పని మళ్ళీ నా మీద కేసు చేశాడు. ఆ కేసు కూడా 2022లో కేసు కొట్టేశారు. అది ఆ కొట్టేసిన తర్వాత అమ్మాయికి రైట్ సైడ్ తప్పు కాదని చెప్పని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత అమ్మాయిని తీసుకోమని చెప్పని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన వెంకటేశ్వర అనే కానిస్టేబుల్ మా కోడల మీద తీసుకుపోతామని చెప్పి పెద్ద మనుషుల సమక్షంలో వచ్చి మాట్లాడి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడిన తర్వాత లేదండి ఇంత జరిగిన తర్వాత వద్దని చెప్పండి, డబ్బులు ఇస్తామని చెప్పని డబ్బులకే మాట్లాడమనంటే డబ్బులకు మాట్లాడారు 13 లక్షలు. ఆ 13 లక్షలు కూడా వేస్తానని చెప్పని, డబ్బులు వేస్తానని చెప్పని ఇక్కడ ఇక్కడ అని చెప్పని లాయర్ అంటాడు, జడ్జి దగ్గర పెడతా అంటాడు, కోర్టులో పెడతా అంటాడు అని పెట్టి మమ్మల్ని మాయ చేస్తూ నడిపిస్తూ కోర్టులో ఇబ్బంది పెడుతూ చికాకు పెడుతున్నాడు. ఆ సందర్భంలో మేమేం చేస్తామంటే సరిగా 13 లక్షలు ఇచ్చి మాకు క్లోజ్ చేసుకుంటే అయిపోద్ది కదా అని మేము ఏసీబీ గారి దగ్గర కూడా పోవడం జరిగింది. ఏసీబీ గారి దగ్గర కూడా లెటర్ పెట్టాము. సిబి గారికి లెటర్ పెట్టిన తర్వాత కూడా సిఏ గారికి పంపించారు. సిఏ గారు కూడా ఎన్నిసార్లు వారంటీ ఇచ్చినా కానీ ఆ పిల్లగాని పట్టకరాకోకుండా మినిమం ఒక 6 లక్షల రూపాయలు మాకు మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి అమ్మాయికి. ఆ అమ్మాయికి 6 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ కూడా ఇవ్వకోకుండా మేము అది కూడా వద్దనుకున్నాం. 13 లక్షలు ఇవ్వమన్నాము, అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాం వద్దంటే పెద్ద మనుషులు. ఆ పైసలు కూడా ఇవ్వమంటే ఇవ్వకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మేము కానిస్టేబుల్ని బెదిరిస్తూ మమ్మల్ని ఒత్తిడి చేస్తూ చికాకు పెడుతున్నాడండి. ఈ సందర్భంగా ఈరోజు ఏమైందంటే పోయిన నెలలో మేము మే 10 తారీఖు నాడు మా మిస్సెస్ ఒక కానిస్టేబుల్ తీసుకొని ఇంటికి వచ్చిన రోజు ఏమన్నారంటే మళ్ళీ మీ అన్నయ్యని ఇప్పుడు రమ్మని చెప్పని అనడం జరిగింది. అయితే ఈరోజు మా 2-3 మా చుట్టాలు కలిసి 3-4 ఆడోళ్ళు కలిసి మాట్లాడి అమ్మాయిని తోలేన పోదాం, లేకపోతే లేదంటే దానికన్నా ఇచ్చిన దానికి ఒప్పుకుంటే మనం డబ్బులు ఇచ్చినా ఓకే విడాకులని తీసుకున్నాం, దానికన్నా రమ్మని చెప్పడానికి వచ్చారండి. వస్తే మమ్మల్ని ఇంట్లో పెట్టి కొట్టి చితకబద్దకు కొట్టారు. నా భార్యని నా బిడ్డను కొట్టారండి. ఇది పరిస్థితి జరిగింది. ఏం కావాలనుకుంటున్నాం? మాకేం లేదండి. మా అమ్మాయి అయితే మేము పంపించే ఆలోచన లేదు. మా అమౌంట్ ఆ 13 లక్షలు మాకు ఎక్కిచ్చేస్తే డబ్బులు కాదండి, ఇక అంతే, ఇక డబ్బులు ఏముంది ఇక అంతే. ఇక మా డబ్బులు మాకు ఇప్పించేస్తే మేము విత్డ్రా చేసుకుంటామని అన్ని కేసులు కూడా క్లోజ్ చేసుకుందామని సిద్ధంగా ఉన్నాము.